హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మో ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే శ్రీకృష్ణ జన్మాష్టమికి పిల్లలకు మనం కృష్ణుడి వేషం వేస్తాం కదా. అలాంటప్పుడు మనం వేలు పెట్టి కొనుక్కోకుండా ఇంట్లోనే ఉండే ఒక పంచతో కానీ చీరతో కానీ ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. దీన్ని కుట్టాల్సిన అవసరం లేదు, కుట్టు మిషన్ అవసరమే లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకుందామో చూద్దామా. ముందుగా ఇక్కడ నేను ఒక కేరళ చీర తీసుకున్నా, అంటే కేరళ పట్టు చీర అంటారు కదా, ఆ టైపు చీర తీసుకున్నా. మీ దగ్గర పంచగాను ఉంటే కాటన్ పంచ కూడా తీసుకోండి, మంచి బార్డర్ ఉన్నది తీసుకోండి, చాలా బాగుంటుంది. మనం పెళ్ళిళ్ళకు ధోతి కట్టుకోవడానికైనా బాగుంటుంది, లేకపోతే కృష్ణుడు ఈ వేషం వేస్తాం కదా పిల్లలకి, అప్పుడు కూడా ఇలా కట్టడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది 2 వరుసలుగా తీసుకున్నా. ఒక వరుసతో తీసుకుంటే పెద్దగా అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఇలా బాబుకి ఇలా చుట్టూరా పెట్టేసి ఈ చివర్లు సమానంగా పట్టేసుకోవాలన్నమాట. ఇలా చుట్టూరా పెట్టిన తర్వాత, ఇలా సమానంగా పెట్టిన తర్వాత ఇక్కడ ఒక ముడి వేయాలన్నమాట, ఊసిపోకుండా. లేకపోతే మీరు కాంట కూడా పెట్టేయచ్చు. నేను ఇక్కడ ముడి వేసాను చూడండి. ఇక్కడ మీరు ముడి వేయకుండా కాంట కూడా పెట్టచ్చు. ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా అనుకొని వెనక్కి తీసుకెళ్ళాలన్నమాట. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా, చాలా ఈజీ అండి, పెద్ద కష్టమే కాదు ఇది. చూడండి ఇలా వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి మంచిగా ఇలా అనేసి, మనం చీరకు కుచ్చులు ఎలా పోసుకుంటున్నామో అలా చిన్నగా పోసుకోవాలి, పెద్దగా పోసుకోవద్దు. అలా కుచ్చులు పోసుకొని దీన్ని లోపలికి ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు కావస్తే కాంట పెట్టుకోండి, ఊడిపోకుండా ఉండాలి అంటే కాంట పెట్టుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ముందుకు తిరిగి ఇంకొకటి ఉంది కదా, దీన్ని కూడా సేమ్ ఇందాక తీసుకొచ్చిన దానిలాగే వెనక్కి తీసుకురావాలి. తీసుకొచ్చి దీన్ని కూడా ఒకసారి ఇలా మంచిగా అనుకొని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న కుచ్చుళ్ళు వేయాలి. మనం చీరకు వేసుకుంటాం కదా కుచ్చుళ్ళు, అలా వేసి ఇలా లోపలికి పెట్టేసి కాంట ఉంటే కాంట పెట్టేసుకొని, లేదంటే ఇలా ఉండగలుగుతుంది అనుకుంటే ఇలాగే పెట్టేసుకోవచ్చు మీరు. ఆ తర్వాత ఇలా మిగిలిపోయింది కదా, దీన్ని కూడా ఇలా ముందుకు తీసుకొచ్చి ఇలా చిన్న కుచ్చుళ్ళు వేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక కాంట పెట్టేసుకోండి, ఊడిపోకుండా ఉండాలంటే. మీరు బయట నుంచి అయినా పెట్టుకోండి, లోపల నుంచి అయినా పెట్టుకోవచ్చు. ఇలా మంచిగా అనుకోవాలి, మనం వేసిన కుచ్చులని మంచిగా నీట్గా సర్దుకోవాలి. చూడండి ఇలాగా నీట్గా సర్దుకుంటే బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ కూడా మిగిలింది కదా, దీన్ని కూడా సేమ్ ఇలాగే ముందుకు తీసుకొచ్చి ఒకసారి మంచిగా ఇలా అనుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ నుంచి చిన్న కుచ్చుల్లాగా ఇలా చేయితో అనుకోవాలి. ఇవి పెద్ద కష్టమేం కాదండి, మనం చీరకు పెట్టినట్టే ఇలా కుచ్చుల్లాగా అనుకొని మంచిగా కింద ఇలా సమానంగా అనుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇలా ఉంటుందంటే ఓకే, లేదంటే ఇక్కడ మీరు ఒక కాంట పెట్టేయచ్చు అటు ఇటు. ఆ తర్వాత ఈ కుచ్చుళ్ళని ఇలా సమానంగా నీట్గా మంచిగా అనుకోవాలి. చూడండి ఇక్కడ ఏమన్నా సైడ్కు కొంచెం ఉంటే ఇలా లోపలికి ఇలా నీట్గా అనుకొని తోసేసేసుకోవాలి. చూడండి మంచిగా సెట్ చేస్తే ఇలా ఉందన్నమాట. మీరు దీన్ని పంచతో కూడా చేయొచ్చు, మంచిగా పట్టు పంచ ఉంటే కానీ చాలా బాగుంటుంది అసలు. మీరు ఏ కలర్ దాంతోనైనా చేయొచ్చు. నేను ఇక్కడ చీరతో చేశాను కదా, చూడండి వెనకాల కూడా ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేయచ్చండి. కేవలం 10 మినిట్స్లోనే, అసలు ఏ కుట్టు రావాల్సిన అవసరం లేదు, కుట్టు మిషన్ ఉండాల్సిన అవసరమే లేదు. మరి నచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందనే విషయాన్ని కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు.